నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్లాన్ ఎలివేషన్ సెక్షన్. సో డ్రాయింగ్ గురించి మనం ఆల్రెడీ సిరీస్ ఆఫ్ క్లాసెస్ చేసుకుంటూ వస్తున్నాం. సో డ్రాయింగ్ అంటే ముఖ్యంగా డ్రాయింగ్ సంబంధించి ఏంటి, సో డ్రాయింగ్లో మనం ముఖ్యంగా కవర్ చేయాల్సిన విషయాలు ఏంటి అనేవి ఆల్రెడీ మనం క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు ఈ క్లాస్లో మనం డ్రాయింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయిన ప్లాన్ అంటే ఏంటి, ఎలివేషన్ అంటే ఏంటి, అసలు సెక్షన్ అంటే ఏంటి, వీటి యొక్క ముఖ్యమైన ఉపయోగం ఏంటి. ఓకే, మనం ఒక డ్రాయింగ్ చూసేటప్పుడు, ఏదైనా డ్రాయింగ్ అనాలిసిస్ చేసేటప్పుడు ఈ మూడు పదాలు అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే నార్మల్గా ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, లెటరింగ్ అండ్ నెంబరింగ్ కానీ, లేఅవుట్ ఆఫ్ షీట్ కానీ ఇవి అంత ఇంపార్టెంట్ కాదనమాట. ఓకే, మనం అంటే ఇంపార్టెంట్ అంటే డ్రాయింగ్ పరంగా ఇంపార్టెంట్ కాదు. అలాగే డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, అలాగే స్కేల్స్ కానీ ఇవన్నీ ఒక డ్రాయింగ్ని గీయడానికి ఉపయోగపడతాయి. బట్ ఒక డ్రాయింగ్ని అనాలిసిస్ చేయడానికి ముఖ్యంగా ఉపయోగపడేది డైమెన్షన్స్, అంటే మనం మాట్లాడుకున్న డైమెన్షనింగ్, అలాగే ప్లాన్ ఎలివేషన్ సెక్షన్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ కీ రోల్ ప్లే చేసేవి ఏమంటే ప్లాన్ ఎలివేషన్ సెక్షన్. ఓకే, సో ప్లాన్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న రివిజన్ చేసుకుందాం. అంటే మనం చెప్పిన వాటిని రివిజన్ చేస్తున్నాం, బికాజ్ రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని మీకు మనం చెప్పిన టాపిక్స్ అన్నీ ఒకసారి రివిజన్ చేసుకుంటాం. అంటే నార్మల్గా పైన మాత్రం. సో ఇన్స్ట్రుమెంట్స్లో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సెట్ స్క్వేర్స్, అంటే మనకు తెలియనివి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏదైనా చదువుకునే ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఏవైతే మనకు తెలుసో అవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏవైతే తెలీదో వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పెన్సిల్స్ గురించి నేర్చుకున్నాం. పెన్సిల్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? హెచ్ పెన్సిల్స్ ఉంటాయి, అలాగే బి ఉన్న పెన్సిల్స్ ఉంటాయి. సో హెచ్లో హైయెస్ట్ ఎంత? ఎనీ ఆన్సర్? సో హెచ్లో హైయెస్ట్ ఉండేది 9H. ఓకే, 9H అనేది హైయెస్ట్ అనమాట. ఓకే, 7B, బీలో హైయెస్ట్ ఉంది. సో ఇప్పుడు హెచ్ పెరిగే కొలది ఏమవుద్ది? లైన్ అనేది తిన్ అవుద్ది. బి పెరిగే కొలది ఏమవుద్ది? లైన్ అనేది థిక్కర్ అవుద్ది. ఓకే, థిక్గా అవుద్ది. ఎఫ్ అంటే ఏంటి? ఫిరమ్. ఓకే, నెక్స్ట్ లైన్లో అంటే ఇది మనకి వచ్చేసరికి ముఖ్యంగా ఇన్స్ట్రుమెంట్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పెన్సిల్. అలాగే పేపర్ సైజెస్లోకి వచ్చేసరికి A0 యొక్క సైజ్ ఏంటి? 1184 ఇంటూ 845 అనేది 1189 ఇంటూ 845 అనేది A0 యొక్క సైజు. అలాగే A4 యొక్క సైజ్ ఏంటి? 297 ఇంటూ 210 mm. అలాగే లేఅవుట్ ఆఫ్ ద షీట్లోకి వచ్చేసరికి ఏమేమి ఇంపార్టెంట్? ఓరియంటేషన్ మార్క్ అంటే ఏంటి, అలాగే ప్రింటర్ మార్క్, అంటే ఓరియంటేషన్ మార్క్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? డ్రాయింగ్ అనేది ఎటుందో ఉపయోగపడుతుంది. అసలు ట్రిమ్మింగ్ మార్క్ అంటే ఏంటి? ట్రిమ్మింగ్ మార్క్ అంటే ఏంటి? కార్నర్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ట్రిమ్మింగ్ మార్క్ అంటే ఇలా అవి రెక్టాంగులర్ షేప్లో 2 రెక్టాంగిల్స్ కలిపితే ఏ షేప్లో ఉంటాయో అలా ఉండొచ్చు. అలాగే వాటిని 2 ట్రయాంగిల్స్ కలిపితే ఏ షేప్లో ఉండొచ్చో అలా కూడా ఉండొచ్చు. ఓకే, ఇలా ట్రయాంగిల్స్ షేప్లో కూడా అవి ఉండొచ్చు అనమాట. సో ఇలా రెక్టాంగులర్స్లో ఉండొచ్చు, అలాగే ట్రయాంగిల్ షేప్లో కూడా ఉండొచ్చు. వాటిని మనం ట్రిమ్మింగ్ మార్క్స్ అంటాం. అక్కడి నుంచి మనం షీట్ని కట్ చేసుకోవడానికి ట్రిమ్మింగ్ మార్క్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓరియంటేషన్ మార్క్ అంటే ఎక్కడ ఉన్నదో ఉపయోగపడుతుంది. అలాగే సెంటరింగ్ మార్క్ అంటే షీట్ ఎలా ఉంది, అంటే సెంటర్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ సెంటరింగ్ మార్క్ అనేది ఉపయోగపడడం జరుగుద్ది. ఓకే, ఇది లేఅవుట్ ఆఫ్ ది షీట్లో. అలాగే టైటిల్ బాక్స్ యొక్క సైజ్ ఎంత? 170 ఇంటూ 170 mm ఇంటూ 65 mm అనేది షీట్ యొక్క టైటిల్ బాక్స్ యొక్క సైజు. టైటిల్ బాక్స్లో ఒక్కొక్క డయాగ్రామ్, అంటే ఒక్కొక్క దాని యొక్క సైజు ఉండేది ఎంత? 5 mm పైన కింద వదలాలి. డ్రాయింగ్ గీసేది ఏదైతే ఉందో అది 5 mm ఉంటాయి. అలాగే ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ MM అనేది క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి వాటికి. అలాగే ప్రొజెక్షన్ మార్క్ అనేది ఉంటుంది. సో అది కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ డైమెన్షన్లోకి వచ్చేసరికి ఏం చేసాం మనం? డైమెన్షనింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, డైమెన్షనల్ లైన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో ఏమేమి ఉంటాయి? కంటిన్యూస్ చైన్ టైప్ ఉంటుంది. అలాగే ఇంకా కంటిన్యూస్ చైన్ టైప్తో పాటు ప్యారలల్ ఉంటుంది, అంటే ఒక డయాగ్రాము డైమెన్షన్స్ అనేవి. అలాగే సూపర్ ఇంపోజ్డ్ ఉంటుంది. అలాగే కంబైన్డ్ డైమెన్షనింగ్ అని ఉంటుంది. కంబైన్డ్ డైమెన్షనింగ్ అంటే ఏంటి, అలాగే కోఆర్డినేట్ డైమెన్షనింగ్ అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవడం జరిగింది. సో వీటిలో కంబైన్డ్ అంటే ఈ సూపర్ ఇంపోజ్డ్ ప్యారలల్ ఇవన్నీ కలిపితే ఉండేది కంబైన్డ్ అనమాట. నెక్స్ట్ స్కేల్స్లో మనం తెలుసుకున్నది ఏంటి? స్కేల్స్ అంటే రేషియోస్. సో స్కేల్ రేషియోస్ అనేవి ఎలా ఉన్నాయి? ఓకే, స్కేల్ అంటే దాంట్లో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సో ఆ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ డైమెన్షనింగ్ గురించి అయితే చదువుకున్నాం కదా, ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా చదువుకున్నాం. సో ముఖ్యంగా ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకుంది ఇది. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది ఏంటంటే ఏదైనా డయాగ్రామ్ని అనాలిసిస్ చేయాలన్నప్పుడు సో ఈ ప్లాన్ ఎలివేషన్ సెక్షన్ అనేది ఏంటి అనేది మనం బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో ప్లాన్ అంటే ఫస్ట్ సింపుల్గా మనకు తెలిసినంత వరకు ప్లాన్ అంటే ఇలా గీతలతో ఇలా ఎదుగు వేస్తారు. ప్లాన్ అంటే ఇలా గీస్తారు. మనకి డ్రాయింగ్ ప్లాన్స్ మనకు తెలుసు. ఓకే, డ్రాయింగ్ ప్లాన్స్ అంటే ఏంటో తెలుసు. సో ప్లాన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఏదైనా ఒక ఇల్లు ఉంది.
ఫర్ సపోజ్ ఏదైనా ఒక బొమ్మని దాన్ని అనాలిసిస్ చేయడానికి మనం తెలుసుకుందాం. సో ఇవన్నీ మనం ఆల్రెడీ చదువుకున్నామే, బట్ క్లియర్గా తెలుసుకోవాలి కాబట్టి ముందు బేసిక్స్ నుంచి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇలా ఒక ఇల్లు ఉంది. సో ప్లాన్ అంటే టాప్ వ్యూ అనమాట. దీనికి సంబంధించి టాప్ వ్యూ గీవ్ ఏం చేస్తావు? ప్లాన్ అంటే ఫస్ట్ ప్లాన్ అంటే ఏది ఏ వ్యూ అనేది మనకు బాగా తెలియాలి. ప్లాన్ అంటే టాప్ వ్యూ, ఎలివేషన్ అంటే ఫ్రంట్ వ్యూ. ముందు నుంచి చూసేది ఎలివేషన్, ఫ్రంట్ వ్యూ. సో టాప్ నుంచి చూసేది ప్లాన్ అనేది టాప్ వ్యూ, ఎలివేషన్ అంటే ఫ్రంట్ వ్యూ. అలాగే సెక్షన్ అంటే సైడ్ వ్యూ ఆర్ కట్ సెక్షన్ వ్యూ అంటారు దీన్ని. సెక్షన్ వ్యూ అంటే సెక్షనల్ వ్యూ అంటారు. సో సెక్షనల్ వ్యూ అంటే కట్ చేసిన వ్యూ అని అర్థం. కట్ చేసి సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంటుంది అనేది తెలుసుకునేది సెక్షన్ వ్యూ అనమాట. ఓకే, ప్లాన్ అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ప్లాన్ గీయమంటే మీరు ఎలా గీస్తారు? సో ప్లాన్ గీయమంటే టాప్ నుంచి గీయాలి. ఓకే, అది ఎలా గీయాలంటే కొంతమంది ఇలా గీస్తారు. దీనికి ప్లాన్ ఇలా గీయడం జరుగుద్ది. బట్ ప్లాన్ ఇలా గీయాల్సిన అంటే ఇలా గీయకూడదు. ఓకే, ఒక హౌస్కి అయితే ఇలా అసలు గీయకూడదు. బట్ ఏదైనా షేప్ కానీ అంటే ఇదే ప్లేస్లో ఏదో కోన్ ఉంది, ఇలా ఒక కోన్ ఉంది, పిరమిడ్ లాంటి కోన్ ఉంది. సో ఇలా కోన్ ఉంటే అప్పుడు టాప్ వ్యూ ఇలా గీయాలి. ఓకే, పర్టికులర్గా టాప్ వ్యూ అనేది ఇలా ఉండాలి. ఈ ఎడ్జెస్ అనేవి తిగ్గా గీయాలి, చుట్టూ ఎడ్జెస్ తిగ్గా గీయాలి. ఓకే, సో ఇది ప్లాన్కి వచ్చేసరికి ఓకే, ప్లాన్ అనేది ఒక క్యూబ్ అంటే ఒక పిరమిడ్కి కానీ దానికి కానీ మనం గీసేటప్పుడు, కానీ మనం సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి కాబట్టి సో బట్ పిరమిడ్కి గీసేటప్పుడు సేమ్ ఇలా గీయాలి. బట్ హౌస్కి గీసేటప్పుడు ఇది తప్పు అవుద్ది. మనం హౌస్కి గీసేటప్పుడు ఏంటంటే రూఫ్ చూపించకూడదు. దాన్ని ఎలా గీయాలంటే ఏదైతే వాల్స్ అంటే ప్లాన్లో మనం చూపించే ఏంటంటే వాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మనం హైలైట్ చేయాలి. ఓకే, సో ఇలా గీయాలన్నమాట, వాల్స్ని గీయాలి. సో వాల్స్ ఎంత థిక్నెస్ ఉన్నాయి, సో వాల్స్ అనేవి ఎంత థిక్నెస్ ఉన్నాయి అనే దాన్ని మనం ప్లాన్లో చూడాలి. ఓకే, ప్లాన్లో మనకు కనిపించేది కంప్లీట్లీ టాప్ వ్యూ అనమాట. దాని యొక్క టాప్ నుంచి షేప్ అనేది ఎలా ఉందనేది చూపించేది ప్లాన్ అనమాట. టాప్ వ్యూ అనేది షేప్ ఎలా ఉంది, ఏ సైజులో ఉంది, ఎలా ఉంది అనేది చూపించేది ప్లాన్లో టాప్ వ్యూ అనమాట. ఓకే, నెక్స్ట్ సైడ్ వ్యూని అంటే మనం ఎలివేషన్ చూసేటప్పుడు ఎలా గీయాలంటే ఇది ఇప్పుడు మనం చూస్తున్న వ్యూ ఉంది చూసారా, ఇది చూసే ఎలివేషను. రేర్ వ్యూ కూడా ఎలివేషన్ అనే అంటాం. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, రేర్ వ్యూ కూడా ఎలివేషనే. రేర్ వ్యూ ఇస్ ఆల్సో ఎలివేషన్ అంటే వెర్టికల్గా మనకి ఫ్రంట్ బ్యాక్ కనిపించేది ఎలివేషన్, దాన్ని ఎలివేషన్ అంటారు. ఓకే, ఎలివేషన్ అంటే రేర్ వ్యూ కూడా ఇవ్వుద్ది. ఓకే, బట్ మోస్ట్లీ ఏదైతే ఫేసింగ్ వ్యూ ఉందో, ఫేసింగ్గా మనం చూసేది ఏదైతే ఉందో దాన్ని ఎలివేషన్ అనడం జరుగుద్ది. ఓకే, ఎలివేషన్లో నీకు టాప్ నుంచి దాని యొక్క స్ట్రక్చర్ యొక్క షేప్ కనపడుద్ది. ఓకే, టాప్ వ్యూలో ప్లాన్లో మనకు కనిపించేది స్ట్రక్చరల్ షేప్. సో స్ట్రక్చరల్గా అది ఏ షేప్లో ఉంది అంటే మనం బిల్డింగ్ చేసి కన్స్ట్రక్షన్ చేసే స్ట్రక్చరల్ వ్యూ కనిపించేది ప్లాన్లో. ఓకే, ఎలివేషన్లో కనిపించేది ఏంటి, ఎస్థెటికల్ అపియరెన్స్లో ఆర్కిటెక్చరల్ వ్యూ. ఎలివేషన్ వ్యూని మనం ఇంకో వ్యూ కూడా అంటాం, ఆర్కిటెక్చరల్ వ్యూ అంటారు. ఓకే, ఆర్కిటెక్చరల్ వ్యూ అని ఎందుకంటారు? సో ఆర్కిటెక్చరల్ వ్యూ అని ఎందుకంటారంటే ఆర్కిటెక్ట్స్ అంతా దేని మీద డిజైన్ చేస్తారు అంటే ఇంటీరియర్ డిజైనింగ్ పక్కన పెట్టేస్తే, సో మనం మామూలుగా మాట్లాడుకుంటే ఆర్కిటెక్ట్స్ ఏం చేస్తారు, బీఆర్ చదువుతారని మాత్రం చెప్పకండి. ఓకే, సో ఆర్కిటెక్ట్స్ ఏం చేస్తారంటే ఎలివేషన్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేస్తారు. సో వాళ్ళ ఎలివేషన్ అంతా ఎలా ఉంటుంది, ఫ్రంట్ వ్యూలోనే ఉంటుంది కదా. సో ఎలివేషన్ అంతా ఫ్రంట్ వ్యూలో ఉండడం జరుగుద్ది. సో దీనికి సంబంధించిన అన్ని అంటే మనం చేసిన ఇలా విండోస్ కానీ అలాగే మనం డోర్స్ అండ్ లింటల్స్ కానీ సో ఇవన్నీ ఫ్రంట్కి వచ్చే సన్షేడ్స్ కానీ ఏమైనా డిజైన్ చేస్తే కనుక ఇలా ఎలివేషన్ అనేది ఫ్రంట్ వ్యూ అనమాట. సో మన టాప్ ఇప్పుడు ప్లాన్లో మనకు కనిపించేది ఏంటి, రూమ్ యొక్క డైమెన్షన్స్. అంటే ఇక్కడ రూమ్ ఉంటే కిచెన్ యొక్క డైమెన్షన్స్ ఎంత ఉన్నాయి, బెడ్రూమ్ యొక్క డైమెన్షన్స్ ఎంత ఉన్నాయి, అలాగే హాల్స్ వీటి యొక్క డైమెన్షన్స్, అలాగే సైట్ వ్యూ కూడా. సైట్ వ్యూ మన మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేది ఓన్లీ ప్లాన్ నుంచే వస్తుంది. సో ఎవరైనా అడిగితే మున్సిపాలిటీ వారు కూడా అంటే మున్సిపాలిటీలో ఇప్పుడు ఇదంతా మనం చదివి దేనికి, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సియర్ కోసం, అవునా కదా, టీపీబీఓ అనే పోస్ట్ కోసం. సో టీపీబీఓ అనే పోస్ట్ ఎందులో ఉంటుంది, మున్సిపాలిటీలో ఉంటుంది. సో వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రతి ఇంటికి ఒక ప్లాన్ ఉండాలి. సో ప్లాన్ అసలు ఎందుకు పెట్టించాలి అంటే, సో ప్లాన్ పెట్టించడం వల్ల అందరూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కట్టేస్తే ఆక్రమించేసి కట్ చేయడం జరుగుద్ది. సో అలాగే సరైన సైజెస్ లేకపోవడం వల్ల ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదోలా కట్టేసుకుంటారు, ఫ్యూచర్లో ఇన్కన్వీనియంట్గా ఉండాల్సి వస్తుంది. సో ఆ రూమ్ యొక్క సైజెస్ వీటిలన్నింటికి సపరేట్గా ఒక కోడ్ ఉంటుంది, GOMS నెంబర్ 119 అని. ఏంటది, GOMS నెంబర్ 119. ఫర్ టైమింగ్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, బట్ మీరు పోస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఆ 119 GO బేస్ చేసుకొని
మనకి ఈ డిజైన్స్ అనేవి ఉండడం జరుగుద్ది. సో అందులో ముఖ్యంగా చూడాల్సిన ప్లాన్ అనేది ఇలా ఉంటుంది అనమాట. అదే సైట్కి సంబంధించి వ్యూ అయితే సైట్ వ్యూలో ఎలా ఉంటుందంటే ఇక్కడ మన సైట్ ఏరియా ఏదైతే ఉందో మనం దేంట్లో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో దాంట్లో మనం సైట్ ఏరియాని ఇలా చూపించడం జరుగుతుంది. బట్ ప్లాన్ వచ్చేసరికి ఒక బిల్డింగ్ సంబంధించి ఇలా ఉంటుంది. దాంట్లో మనకి ఏమేమి వస్తాయి, బిల్డింగ్లో సంబంధించి సైట్లో ప్లింత్ ఏరియా ఎంత ఉంది, ఓకే, ప్లింత్ ఏరియా అనేది ఎంత ఉంది, అలాగే సైట్ యొక్క ఏరియా ఎంత ఉంది, సైట్ ఏరియా ఎంత ఉంది, దీన్ని మనం ప్లాట్ ఏరియా అని కూడా అంటాం. సో సైట్ ఏరియా ఎంత ఉంది, సో ఇవి కూడా ప్లాన్లో రావడం జరుగుద్ది. ఓకే, ప్లాన్లో సెట్ బ్యాక్స్ అంటే ఫ్రంట్ రేరు ఎంత గ్యాప్ వదిలేరు, సైట్లో సైట్ ఎంత ఉంటే మొత్తం అంతా బిల్డింగ్ కట్టేం కదా, సో సైట్లో ఎంత గ్యాప్ వదిలేరు, అలాగే ఏవైతే ఉన్నాయో వాటి యొక్క థిక్నెస్, ఏవైతే మనకి రూమ్ యొక్క డైమెన్షన్స్, అలాగే వాల్ యొక్క థిక్నెస్, సో వాల్ యొక్క థిక్నెస్ ఎలా వేరీ అయింది, అలాగే ఎక్కడ స్లాబ్ ఉందో లేదో కూడా స్లాబ్ లేని పోర్షన్ మనం చూపిస్తే అది మనం కన్వెన్షనల్ సైన్స్లో మనం చదువుకుంటాం. ఓకే, సో ఇది ప్లాన్ అనేది చూపించాల్సిన విధానం ఇది. ఓకే, ఎలివేషన్ అనేది ఫ్రంట్ వ్యూ అనమాట, ఏదైతే మనం చూస్తున్నామో ఫ్రంట్ వ్యూ. ఓకే, నెక్స్ట్ సెక్షనల్ వ్యూ అంటే దీన్ని కట్ చేస్తే దాన్ని మనం ప్లాన్లోనే కట్ చేయడం జరుగుద్ది. సో అలా కట్ చేసి ఎటువైతే ఆరోస్ చూపించామో అటువైపు చూపించాలి. ఓకే, అలా కట్ చేసి దీని మధ్యలో నుంచి ఎలా కనబడుతుంది, దీన్ని ఇలా కట్ చేస్తే అది ఎలా కనబడుతుంది అని చూపించేది సెక్షనల్ వ్యూ అనమాట. ఓకే, సో సెక్షనల్ వ్యూ అనేది ఎప్పుడు ఎలివేషన్ ఆనుకుని గీస్తాం. ఓకే, సెక్షనల్ వ్యూ అనేది ఎప్పుడు ఎలివేషన్ ఆనుకుని గీయడం జరుగుద్ది. ఇప్పుడు దీనికి సెక్షనల్ వ్యూ గీయాలనుకో ఇలా కట్ చేసి ఇలా ఈ హైట్ని బట్టి ఇలా కట్ చేయడం జరుగుద్ది. దీన్ని ఇలా కట్ చేసి సైడ్ నుంచి కట్ చేసినప్పుడు ఇలా కనపడుతుంది కదా. సో దీనిలో ఉన్న రాఫ్టర్స్, అలాగే కింగ్ పోస్ట్, క్వీన్ పోస్ట్, ఇవన్నీ దీంట్లో నుంచి రావడం జరుగుద్ది. అలాగే వాల్ యొక్క సైజెస్, వాల్ని మనం ఇలా చూపించడం జరుగుతుంది. మ్యాషనరీ అయితే మ్యాషనరీ ఇలా చూపిస్తాం. ఓకే, ఇక్కడ ఏదైనా విండో ఉంటే కనుక విండోని ఇలా చూపిస్తాం. ఓకే, సో అలాగే కింద ఫుట్టింగ్స్ మనం ఎప్పుడు ప్లాన్ గీసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు సెక్షన్ కట్ చేసినప్పుడు ఎప్పుడు సెక్షన్లో మనకి ఇవి రావడం జరుగుద్ది. కింద వాల్ బేరింగ్స్, ఫుట్టింగ్స్ మొత్తం అన్నీ కలిపి లోపల డిజైన్ ఏదైనా ఇన్ కేస్ లోపల డోర్ ఉంటే కనుక డోరు, ఒకవేళ డోర్ కట్ అయితే కనుక వేరేలా చూపించాలి. వాల్లో డోర్ కట్ అయితే కనుక వాల్లో డోర్ ఉంటే ఇలా చూపించాలి. అలా కాకుండా కబోర్డ్స్ ఉంటే కనుక వాటిని ఎలా చూపించడం జరుగుతుంది. సో ఇది మనం గీయాల్సింది, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలివేషన్ అనేది ఎప్పుడు మనం అంటే యాక్చువల్లీ దీనికి ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వాడ్రంట్ ప్రొజెక్షన్, థర్డ్ క్వాడ్రంట్ ప్రొజెక్షన్స్ అని ఉంటాయి. అవి మనం క్వాడ్రంట్స్ గురించి, ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ గురించి మాట్లాడుకునేప్పుడు చూద్దాం. ఫర్ టైం బీయింగ్ ప్లాన్ ఎలివేషన్ సెక్షన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి, సో ఇలా మనం గీసేటప్పుడు ఎప్పుడు టాప్ వ్యూ అనేది అంటే టాప్ వ్యూ అనేది ఎప్పుడు కింద ఉంటుంది. టాప్ వ్యూ ఈజ్ బిలో. ఓకే, మనం అంతా ఫాలో అయ్యేది ఫస్ట్ క్వాడ్రంట్ సంబంధించిన ప్రొజెక్షన్స్ కాబట్టి, సో టాప్ వ్యూ అనేది ఎప్పుడు బాటమ్ ఆఫ్ ది అంటే టాప్ వ్యూ అనేది నథింగ్ బట్ ప్లాన్ అనమాట. ప్లాన్ అనేది ఎప్పుడు ఎక్స్ యాక్సిస్కి ఎప్పుడు అది కింద ఉండడం జరుగుద్ది. ఓకే, బిలో ది లైన్, ఎక్స్ఎక్స్ లైన్కి బిలో ఉండడం జరుగుద్ది. అలాగే ఎలివేషన్ అండ్ సెక్షన్ అనేవి అప్పర్ సైడ్ ఉంటాయి. ఓకే, సో ఎప్పుడు ఎలివేషన్ బేస్ చేసుకుని సెక్షన్ని మనం కట్ చేయడం జరుగుద్ది. ప్లాన్ పైన ఉండేది ఎలివేషన్ పక్కన ఉండేది సెక్షన్ అనమాట. సో ఇది ఒక నార్మల్గా ఒక బిల్డింగ్కి చేయాల్సింది, ఇది మనం తెలుసుకోవాల్సింది. బిల్డింగ్లో కట్ చేసేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇలా. అలా కాకుండా ఇన్ కేస్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇచ్చారు. సో ఫర్ సపోజ్ మనకి ఒక క్యూబాయిడ్ ఇచ్చారు. క్యూబాయిడ్ అంటే ఏంటి, అన్ని షేప్లు అన్ని సైడ్లు ఒకే షేప్లో ఉంటాయి. ఏ అంటే మనం డైస్ చేస్తాం కదా, సో ఆ డైస్ అనేవి ఏ. సో ఇప్పుడు దీనికి సంబంధించి ప్లాన్ ఎలివేషన్ గీయమంటే ఎలా గీయాలంటే, ఇన్ కేస్ ప్లాన్ గీయాలంటే, సో ప్లాన్ అనేది స్క్వేర్ షేప్లో ఉంటుంది, కింద ఉంటుంది. సో దీన్ని ప్రొజెక్ట్ చేసుకుని పైన ఎలివేషన్ గీయాలి. ఎలివేషన్ కూడా ఏ షేప్లో ఉంటుంది, స్క్వేర్ షేప్లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని ప్రొజెక్ట్ చేసుకుని ఏం గీయాలి, మనం సెక్షన్ గీయాలి. ఓకే, ఆ సెక్షన్ ఎలా ఉంటుంది, ఇలా ఉండడం జరుగుద్ది. సో ముందు మనం ఏం గీస్తాం, ప్లాన్ గీసిన తర్వాత దాన్ని ప్రొజెక్ట్ చేసుకుని పైన ఎలివేషన్ గీయడం జరుగుద్ది. ఎలివేషన్ అంటే అలాగే ప్లాన్లో కట్ చేసిన దాన్ని మనం ఇక్కడ సెక్షన్లో చూపించడం జరుగుద్ది. ఓకే, సో ఇది వచ్చేసరికి నార్మల్గా ఒక అవగాహన అనమాట, మనకు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఓకే, ఇప్పుడు అదే కాకుండా ఇన్ కేస్ ఒక పిరమిడ్ గీయమన్నారు. సో అప్పుడు ఎలా గీయాలంటే,
సో మనం ఇంకోటి ఏం తెలుసుకోవాలంటే హైట్ అనేది ఎక్కడ వస్తుంది, హైట్ అనేది ఎలివేషన్లో కనబడుతుంది. ఓకే, ఒక రూమ్ అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క ఎలివేషన్ అనేది దేంట్లో కనబడితే, అదే హైట్ అనేది దేంట్లో కనబడితే కంప్లీట్ హైట్ అనేది ఎలివేషన్లో కవర్ అవుద్ది. అలాగే రూమ్ యొక్క డైమెన్షన్స్ అంటే మనకి ఉన్న బ్రెత్ ఇంటూ డెప్త్ అంటే ఏరియా అనేది ఎందులో వస్తుంది, ప్లాన్లో వస్తుంది. ఓకే, ఏదైనా ఒక టాప్ వ్యూలో రావడం జరుగుద్ది, టాప్ వ్యూలో దాని యొక్క ఏరియా రావడం జరుగుద్ది, టాప్ వ్యూలో ఏరియా రావడం జరుగుద్ది. సెక్షన్లో మనకేంటి కంప్లీట్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ వస్తాయి. ఓకే, కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అనేవి సెక్షన్లో రావడం జరుగుద్ది. ఓకే, సో ఇప్పుడు ఏదైనా ఒక కోన్ని మనం గీమనిస్తే కనుక కోన్ అనేది టాప్ వ్యూ ఎలా ఉంటుంది, కోన్ అనేది ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఇలా ఫామ్ అవుద్ది కోన్ అనేది. ఓకే, దీని యొక్క మిడిల్లో ఇలా ఇలా లైన్స్ డాటెడ్ లైన్స్లో మనం ఎడ్జెస్ని చూపించడం జరుగుతుంది. అంటే పైకి కనిపించవు కాబట్టి హిడెన్ ఎడ్జెస్లా కనపడతాయి కాబట్టి సో ఇలా చూపిస్తాం. దీన్ని ఏం చేస్తాం, ఇక్కడ ప్రాజెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడికి ఇలా ప్రాజెక్ట్ చేసుకుంటాం. ఓకే, ప్రాజెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ప్రొజెక్షన్ లైన్స్ అంటారు. సో ఇక్కడ నుంచి మనం హైట్ ఎంతైతే హైట్ ఉందో అంత హైట్ పెడతాం, దాని నుంచి ఈ రెండు కలుపుతాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం ఫామ్ అయింది, మనకి ఏం ఫామ్ అయింది అంటే ఈ లైన్స్ని కూడా ప్రాజెక్ట్ చేసుకుంటే ఈ లైన్స్ని బేస్ చేసుకుని హిడెన్ లైన్స్ని ఎడ్జెస్లో హిడెన్ డాటెడ్ లైన్స్లో చూపించడం జరుగుద్ది. ఓకే, నెక్స్ట్ దీన్ని ప్రొజెక్షన్ చేసుకుని మనం ఇన్ కేస్ అది రొటేట్ అవుతే ఓకే, రొటేట్ అవ్వకపోతే ఓకే, రొటేట్ అవ్వకపోతే ఇలా కటింగ్ చేసి ఇలా చూపిస్తాం అనమాట సెక్షన్ ఏదైతే ఉందో అది. సో ఇప్పుడు కంప్లీట్గా ఒక డయాగ్రామ్ యొక్క ప్లాన్ ఎలివేషన్ సెక్షన్ మనం చూడడం జరిగింది కంప్లీట్గా. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది మనం ఒకసారి తెలుసుకున్నవన్నీ రివిజన్ చేసుకుందాం. సో ప్లాన్లో మనకి ఏమొస్తాయి, ఏరియా ఆఫ్ ది డయాగ్రామ్ అలాగే డైమెన్షన్స్, ఏరియా ఆఫ్ ది డయాగ్రాము అలాగే డైమెన్షన్స్ అంటే ఏ వాల్ ఎంత లెంత్ ఉంది ఏంటనేది ప్లాన్లో వస్తుంది. అలాగే ఎలివేషన్లో కంప్లీట్గా ఆర్కిటెక్చరల్ అపీరెన్స్ ఎలా ఉంది, అలాగే దాని యొక్క షేప్ ఎలా ఉంది, అలాగే దాని యొక్క హైట్ ఎంత అనేది మనకి ఎలివేషన్లో జరగడం జరుగుతుంది. అలాగే సెక్షన్లో మనకు పూర్తిగా మనం తెలుసుకునే ఏంటి కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుద్ది. ఓకే, ఇది కంప్లీట్గా ప్లాన్ ఎలివేషన్ సెక్షన్ గురించి మనం క్లియర్గా తెలుసుకోవాల్సి అంటే ఒక డయాగ్రామేటిక్గా మనం అర్థం చేసుకోవచ్చు. ముందు ప్లాన్ అంటే ఏదైనా డయాగ్రామ్ గీసేటప్పుడు మనం ప్లాన్ అర్థం చేసుకుంటే దాన్ని ఎలా డిజైన్ చేశారు, ఎలా ఏరియా ఎలా సరిపెట్టారు అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఎలివేషన్లోకి వచ్చేసరికి దాని యొక్క ఆర్కిటెక్చరల్ అపీరెన్స్ కానీ అలాగే దాని యొక్క ఫ్రంట్ వ్యూ అనేది ఎలా ఉందనేది మనకి ఎలివేషన్లో తెలుస్తుంది. సెక్షన్లో దాని యొక్క కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఓకే ఇన్సైడ్ లోపల ఎలా ఉంది, హ్యాలోగా ఉందా లేదంటే సాలిడ్గా ఉందా, లేకపోతే దాని యొక్క ఇంటీరియర్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది మనకి ఎలివేషన్లో తెలుస్తుంది. ఇది ప్లాన్ సెక్షన్ ఎలివేషన్ గురించి మనం బేసిక్గా తెలుసుకోవాల్సినవి. నెక్స్ట్ క్లాస్లో మనం డిఫరెంట్ క్వాడ్రెంట్స్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది ఒక పాయింట్లో అలా అవుద్ది, దాని యొక్క టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ అనేది. ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైంది కదా, టాప్ వ్యూ అంటే ప్లాన్, ఫ్రంట్ వ్యూ అంటే ఎలివేషన్. ఓకే, సో ఈ టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ అనేది డిఫరెంట్ క్వాడ్రెంట్స్లో డిఫరెంట్గా ఎలా వేరీ అవుద్ది, దాన్ని మనం ఇండియాలో ఏం ఫాలో అవుతారు అలాగే అమెరికాలో ఏం ఫాలో అవుతారు, ఈ పాయింట్స్ని అలాగే లైన్స్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి అనే దాన్ని చూద్దాం. ఓకే, సో ఒక సిలిండర్ చూస్తే ఒక లాస్ట్ వన్, ఒక సిలిండర్ చూస్తే ఇంకే సిలిండర్ని మనం ఫ్రంట్ నుంచి చూసినప్పుడు ఎలా కనపడుద్ది, సిలిండర్ని చూస్తే ఇలా గీయాలి. ఓకే, ఫ్రంట్ వ్యూ అనేది ఇలా గీయాల్సి వస్తుంది. ఓకే, టాప్ వ్యూ అనేది ఎలా వస్తుంది, సర్కిల్లా వస్తుంది. దాని సైడ్ వ్యూ వచ్చేసరికి ఇలా నార్మల్గా ఇక్కడ కూడా ఒకటి వస్తుంది. బట్ ఇక్కడెక్కడ మనకి అంటే ఐసోమెట్రిక్ వ్యూస్లోకి వెళ్తే కనుక దాన్ని కొంత యాంగిల్లో పెట్టి గీయడం వల్ల మనకి ఇలా ఈ షేప్ రావడం జరుగుద్ది. సో ఆ వ్యూస్ అనేవి మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. బట్ ఫర్ టైమింగ్ టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ అనేది తెలియడం కోసం, సో ఈ టాప్ వ్యూ అయితే ఇదేమవుద్ది ఫ్రంట్ వ్యూ అవుద్ది. ఓకే, సో దీని యొక్క సెక్షన్ సైడ్ వ్యూ కూడా ఎలా ఉంటుంది, ఓన్లీ ఇలా క్యూబాయిడ్లా ఉంటుంది. బట్ దీని మీద మనకి ఈ షేప్ ఉన్నప్పటికీ అది కనిపించదు. నార్మల్గా షేప్ చూస్తే మనకి పైన రెక్టాంగులర్, టాప్ వ్యూ అని వచ్చేసరికి సర్కిల్. సో ఇలా వేరీ అవ్వడం జరుగుద్ది ప్లాన్ ఎలివేషన్ సెక్షన్లోకి వచ్చి. అది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించిన బట్ ఈ బేసిక్స్ నేర్చుకుంటే నెక్స్ట్ మనం ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ లైన్స్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.